హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో కొత్తగా ఉప్పుడు బియ్యంతో రిబ్బన్ పకోడా ఎలా చేయాలో చూపిస్తాను. ఈ రిబ్బన్ పకోడాలో ఎలాంటి శనగపిండి వాడకుండా టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా 2 కప్పుల ఇడ్లీ రైస్ని తీసుకోవాలి. వీటిని ఉప్పుడు బియ్యం అని కూడా అంటారు. ఈ ఉప్పుడు బియ్యాన్ని ఒక 5-6 గంటలు బాగా నానబెట్టుకోవాలి. బియ్యం బాగా నానబెట్టుకున్న తర్వాత మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు పుట్నాల పప్పును తీసుకోవాలి. 2 కప్పుల ఇడ్లీ రైస్కి 1 కప్పు పుట్నాల పొడి సరిపోతుంది. 1 స్పూన్ సోంపు, కొన్ని వెల్లుల్లి, ఎండుమిరపకాయలను వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఉప్పుడు బియ్యాన్ని ఇలా చూపించే విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కువ నీళ్లు పోసుకోకూడదు. ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక మిక్సింగ్ బౌల్లోకి మనం రెడీ చేసుకున్న పౌడర్ని వేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ఉప్పుడు బియ్యం పిండిని వేసేసుకోవాలి. ఇప్పుడు అందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1/2 స్పూన్ వామును వేసుకోవాలి. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలుపుకోవాలి. పిండి మరీ మెత్తగా కలుపుకోకూడదు, అలానే గట్టిగా కూడా కలుపుకోకూడదు. చూపించే విధంగా అవసరమైతే కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవచ్చు. ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని చక్లీ మేకర్లో ఈ షేప్లో ఉండే ప్లేట్ని పెట్టుకొని పకోడీలను చేసేసుకోవడమే. పకోడీలను 2 వైపులా బాగా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా మిగిలినవన్నీ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే రిబ్బన్ పకోడా రెడీ. ఈ పకోడీ చేయడం చాలా ఈజీ. క్రంచీగా టేస్టీగా ఉండే రిబ్బన్ పకోడాని మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. శ్రీని వీస్నెస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.